దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామి. నమస్కారం అండి. స్వామిజీ, ధ్యానం చేసేటప్పుడు హాయిగా ఉంటుంది, కానీ ఇతరులతో కలిసినప్పుడు నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు? అంటే మనం 3 అవతారాలు ఎత్తొద్దు. ఎట్లా అంటే తినేటప్పుడు భోగి, అంటే ధ్యానం చేసేటప్పుడు ఏమో యోగి, తినేటప్పుడు భోగి, పడుకునేటప్పుడు రోగి. ఈ 3 అవతారాలు ఉండొద్దు, సతతం యోగిగా ఉండాలి మనం. అందుకనే చిత్తము ఒక మైండ్ అనేది కోతి లాంటిది. దీన్ని ఖాళీగా ఉంచొద్దు. సోమరి మైండ్ ఈ యొక్క దయాలం యొక్క ఇల్లు అంట, అది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది. కనుక దీన్ని ఎప్పుడు ఋషులు కూడా ఖాళీ ఉండరు. నిష్కామ కర్మనో మంచి సేవనో చేస్తుంటారు, మంచి గ్రంథము చదువుతుంటారు, ఇంతసేపు భజన, ఇంతసేపు జపము, ఇంతసేపు ధ్యానము, ఎటు తిరిగి ఆడడం పాడడం ఏది చేసినా కానీ ఆధ్యాత్మికం చుట్టే ఉంటుంది. కనుక మనం ఎట్లా ఉన్నా కానీ ఆధ్యాత్మికం చుట్టే తిప్పాలి. దీన్ని ఖాళీగా ఉంచొద్దు. ఏది విన్నా కానీ, చదివినా, చూసినా, మాట్లాడినా, చేసినా అన్ని ఆధ్యాత్మికమే ఉండాలి. ఇప్పుడు పంచదార అన్ని స్వీట్లలో కలుస్తుంది కదా, రకరకాల స్వీట్స్లో ఎన్ని రకాల స్వీట్స్ చేసినా అన్నిట్లో ఉండేది పంచదారనే కదా. ఇటు తిరిగి ఆధ్యాత్మికం అనేది పంచదార లాంటిది. ఇట్లా అన్ని వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్నిట్లో ఇప్పుడు అన్ని స్వీట్లలో ఉంటాయి కదా, కేకుల్లో కానీ, ఐస్ క్రీముల్లో కానీ, ఇంకా రకరకాల స్వీట్స్లో కానీ అన్నిట్లో పంచదార లేని చేయలేముగా స్వీట్. అట్లాగే ఈ ఆధ్యాత్మిక సాధన కలిసి ఉండాలి, ఆధ్యాత్మిక శాస్త్రం కలిసి ఉండాలి, ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యం ఉండాలి. ఎన్నో బ్రహ్మాస్త్రాలు లాంటివి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి, మనసు అంతర్ముఖం కావడానికి ఉపయోగపడతాయి. కనుక ధ్యానముని ఏకాగ్రతతోటి మనసా వాచ కర్మన, ఈ శరీరం అశాశ్వతము, లోకం అశాశ్వతము, ఇవన్నీ అశాశ్వతము. నేను ముక్తి పొందుటకు జన్మ తీసుకున్నాను తప్ప ఈ ప్రపంచిక భోగాల కోసం కాదు. ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించే వాళ్ళు అందరూ ఎందరో ఉన్నారు, కానీ నేను భోగాలు అనుభవించడానికి కాదు. జంతువులు కూడా అవి అనుభవిస్తున్నాయి. నేను మోక్షం కోసం జన్మ తీసుకున్నాను, ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకున్నాను. 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూ మానవ జన్మలకు వచ్చినాను. ఎంతో పుణ్యం చేత సంపాదించినాను, దీన్ని వృధా చేసుకోవచ్చు వద్దు. కోట్ల జన్మల పుణ్యం చేత ఈ మానవ జన్మ తీసుకున్నాను అని మరవరాదు. కనుక ఈ విధంగా విచారణ చేయాలి. విచారణ అంటే చాలా మంది అదేందో అనుకుంటున్నారు. విచారణ అంటే బుద్ధి ద్వారా విశ్లేషణ, మంచి చెడులు, ఏది బంధాన్ని ఇస్తుంది కర్మ, ఏది ముక్తిని ఇస్తుంది, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతము. ప్రపంచం అశాశ్వతము, పరమాత్మ శాశ్వతము. ప్రపంచం కనిపిస్తుంది, పరమాత్మ కనిపించడు. కనిపించేది అసత్యము, కనిపించని ఆత్మనే సత్యము. నీళ్ళలో క్రిమి కలిపినంత మాత్రాన లేవని కాదు, నీళ్ళలో క్రిములు ఉన్నాయి, సూక్ష్మదర్శనం ద్వారా తెలుసుకుంటాము. అట్లాగే ఆత్మ లేనంత కనిపించనంత మాత్రాన లేదని కాదు, సూక్ష్మ దృష్టితో తెలుసుకోగలుగుతాము, ఇంద్రియాల్ని దాటుకున్నప్పుడు తెలుసుకోగలుగుతాము. కనుక ఇట్లా విచారణ చేయాలి. వేదాంత విచారణతోటి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం లేకనే మనసు ప్రపంచంలో ప్రాకులాడుతుంది. వైరాగ్యం ఉన్న వాళ్ళకి ప్రపంచం రుచించదు. కనుక వైరాగ్యాన్ని పెంచుకోవాలంటే మనం చక్కగా వేదాంత శాస్త్రం చదవాలి. వేదాంతం వైరాగ్యం ఉంటేనే అర్థమవుతుంది. వైరాగ్యం ఉన్న వాళ్ళు వేదాంతం చదువుటకు అర్హులు. అప్పుడు చక్కగా వైరాగ్యాన్ని పెరుగుతుంటుంది. చక్కగా ప్రాణాయామ అభ్యాసం లాంటిది నిరంతరం చేస్తూ ఉంటే దాని వలన సాధనలో కూడా మంచి తన్మయత్వ స్థితి అందుకున్న తర్వాత వివేక జ్ఞానము కలిగి వివేక ఖ్యాతి లభిస్తుంటుంది. దాని వలన మంచి చెడులు విశ్లేషణ చేసి తెలుసుకునే బుద్ధి కలుగుతుంది, వివేక బుద్ధి కలుగుతుంది. బుద్ధి ద్వారా విశ్లేషణ చేసుకోవాలి. మనసు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళొద్దు. దారం దగ్గర గాలిపటం దాకా మనసు మాట వినొద్దు, బుద్ధి మాట వినాలి. దానికని విచారణ చేయాలి. మంచి చెడులు, బంధాన్ని ఇచ్చేది, ముక్తిని ఇచ్చేది. నాకేం కావాలి? ప్రపంచకం కావాలన్నా, పరమార్థం కావాలన్నా? నాకు ముక్తి కావాలన్నా, బంధం కావాలన్నా? మరి ముక్తి కావాలంటే ముక్తికై ఏం చేయాలి? మరి ఏమి తొలగించుకోవాలి? ముక్తికి అడ్డు వచ్చేటివన్నీ తొలగించుకోవాలి. మరి ముక్తికి సహకరించేటివన్నీ మనం అలవాటు చేసుకోవాలి. కనుక ఈ విధంగా సాధన నిరంతరం చేయాలి. మంచి ఆధ్యాత్మిక వేదాంత శాస్త్రాన్ని చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. సాధన నుంచి బయటకు వచ్చినా కూడా దైవ భావనతోటే ఉండాలి. ఖాళీగా మనసుని పెట్టొద్దు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదవాలి, ఇటు తిరిగి దైవ భావనతోటే ఉండాలి. చక్కగా నిరంతరం ధ్యానాన్ని పెంచుకుంటుండాలి. శాకాహారం మితారం తీసుకోవాలి. నిరంతరం సాధన పెంచుకుంటే కొంతకాలానికి అది సెట్ అయిపోతుంది. స్వామిజీ, చక్రాలు చైతన్యం అవుతున్నట్లు ఎలా తెలుస్తుంది? మనకు స్వయంగా తెలుస్తుంది. ఎట్లా అంటే ఆ యొక్క చీమ అర్ధరాత్రుల్లో ఎక్కడెక్కడ ప్రాకేది ఎంత స్పష్టంగా తెలుస్తుందో, కుండలిని మేల్కొన్న తర్వాత కుండలిని
పైకి ప్రాకుతుంటే అంత స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కొక్క చక్రంలోకి వెళ్ళినప్పుడు ఆ చక్రం శుద్ధి అయ్యేది కూడా మనకు స్వయం అనుభవం కలుగుతుంది. ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, ఊహించడానికి తావు లేదు. కొత్తలో సుష్మన నాడిని ఊహించుకోండి అని చెప్పడమే తప్ప ఊహలకు తావు లేదు. అక్కడ చీమ ప్రాకేది ఊహించుకోవడమా? అర్ధరాత్రి కూడా మన చేయి ఇలా చీమ కరిసినప్పుడు ఇలా కొడుతుంది, చీమ ప్రాకేది తెలుస్తుంది కదా నిద్రలో కూడా. అట్లా చీమ అంత అంత స్పష్టంగా మనకు ఆ యొక్క కుండలిని శక్తి మేలుకున్నట్టుగా పైకి ఒక్కొక్క చక్రానికి ఊర్ధ్వముఖంగా పైముఖంగా ఆ యొక్క సుష్మన నాడి పోతున్న కుండలిని శక్తి పోతున్నట్టుగా మనకు అంత స్పష్టంగా తెలుస్తుంటుంది, అంత తేలిక అనిపిస్తుంది. గతంలో మన మానసిక స్థితి ఆధ్యాత్మికంలో అభివృద్ధి పొందినప్పుడు మానసిక స్థితికి మనకు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది, ఒకటి చెప్పనక్కర్లేదు. అప్పుడు ఉప్పు కారం సరిగా లేకపోతే తినము, మంచి రుచులు కోరుతాము, లేకపోతే ఈ సౌకర్యాలు కోరుతాము, సుఖ సౌకర్యాలు కోరుతాము, ఏదేదో కోరుతాము. ఏది లేకున్నా అడ్జస్ట్ అయిపోతాము. రుచులు కోరదు నాలుక, శరీరం చెప్పినట్టుంటుంది, మనసు చెప్పినట్టుంటుంది, సాదాసీద సౌకర్యాలతోటి ఉంటుంది. ఎంతెంత ఆధ్యాత్మికంలో అభివృద్ధి పొందుతుంటే అంతంత ఆడంబరాలు తగ్గుతుంటాయి, ఎంతెంత ఆడంబరాలు పెరుగుతున్నాయంటే అంతంత మనము భౌతికంలో కొట్టుకొని పోతుంది, ప్రపంచకంలో మన మనసు ఉంటుంది, ప్రాపంచిక వాసనలో మన మనసు కొట్టుకొని పోతుంది, రజోగుణం ఎక్కువ ఉందని అర్థము. ఎంతెంత సోమర్థనం వస్తే అంత తమో గుణం పెరుగుతుంది అని అర్థము. ఎంతెంత శాంతి ఆనందము తన్మయత్వము కలగడం, ఉన్నదాంతో సర్దుకుపోవడము, అలాగే ఈ ప్రపంచం అంతా నిస్సారంగా తోచి ఉన్నదాంతో సర్దుకోనుకోవడము, నాకేదైనా ఓకే అనే గుణం కలగడము, అట్లాగే సాధనలో శరీరము మనసు తేలిక ఉండడము, సాధనలో ఉత్సాహము ఆనందము కలగడము, సాధన పైన ఆసక్తి కలగడము, ఇవన్నీ కూడా చక్కగా మనకు సాధనలో మనం అభివృద్ధి అవుతుండడానికి కారణమే. కుండల్ని మేల్కొన్నప్పుడు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి అవుతుంటేనే ఇవన్నీ కలుగుతుంటాయి. స్వామిజీ, రోజు ఎరుకతో ఎలా ఉండగలము? చక్కగా మనము ఎలా అంటే, ఒక రోజు భోజనం మానుకొని మర్చిపోయినానండి అలా భోజనం అన్నమా చెప్పండి? ఒక రోజు నీళ్లు మర్చిపోయినానండి తాగడం అని ముందా? అసలు దాహం వేసిందంటే పరిగెత్తుతాం, ఎక్కడ ఉంది ఆ వాటర్ బాటిల్ అని తీసుకొని తాగుతాం. ఆకలి వేసిందంటే ఎక్కడో అక్కడ ఏదన్నా మనం బయట ఉన్నా కానీ ఏదైనా హోటల్ ఉందా తిందామని పరిగెత్తుతాం. చూసారా? మరి ఆకలిని మర్చిపోతలేకపోతారు, దాహాన్ని మార్చుకోలేకపోతున్నారు. మరి సాధనని మరి ఎరకని ఎందుకు మర్చిపోతున్నారు? నేను శరీరాన్ని కాదు ఆత్మని ఎందుకు మర్చిపోతున్నారు? మీరు అనుకోకుండా మీరు ఆత్మస్వరూపమే, శరీరం కాదు. శరీరము ఒకప్పుడు లేదు, మధ్యలో ఉంది, మళ్ళీ తర్వాత ఉండదు. కనుక ఈ విధంగా ఎరకతోటి నేను శరీరాన్ని కాదు ఆత్మనే అని ఎరకతోటి ఎప్పుడు ఉండాలి. అది అభ్యాసం చేత సాధ్యమవుతుంది. నిరంతరము ధ్యానంలో అదే భావన చేయాలి, ధ్యానం నుంచి వచ్చిన అదే భావన చేయాలి. దృఢ భావం యద్భావం తద్భవతి కనుక అట్లా బాగా సాధన చేయగా ఎరకతోటి నేను శరీరం కాదు ఆత్మ అనే ఎరకతోటి, నేను పరమాత్మ స్వరూపమే అనే దైవ భావనతోటి పెంచు. ఎప్పుడు అదే భావనతోటి ఉండంగా అది కొన్ని రోజులకు అది దృఢమైపోయి స్థిరమైపోయి ఏకభావం అయిపోతుంది. అది ఎరకతోటి ఉండగలుగుతాం. స్వామిజీ, నాడి శుద్ధి జరుగుతుందని ఎలా తెలుస్తుంది? శరీరము తేలిక అవుతుంటుంది, మానసిక స్థితి తేలిక అవుతుంటుంది. మనకు చక్కగా ఏ జబ్బు రాదు, శరీరానికి చక్కగా అన్ని తట్టుకోగలుగుతాం, ఏది తిన్నా జీర్ణించగలుగుతాం. ఏ ఆహారాలైనా అంతవరకు ఇది నాకు పడదండి అది నాకు పడదండి అనే వాళ్ళు ఏ ఆహారమైనా వంట పడుతుంది, ఏది తిన్నా జీర్ణించుకోగలుగుతారు. శరీరము మనసు తేలిక అవుతుంది, గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతాము, ఆసన సిద్ధి జరుగుతుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా నాడి శుద్ధి జరుగుతున్నానికి గుర్తులే. స్వామిజీ, ఆత్మజ్ఞానం కలిగాక కూడా యోగులు ఎందుకు మళ్ళీ తపస్సు చేస్తారు? ఇప్పుడు మనము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, సాయంత్రం వరకు వండుతుంటున్నారు. ఒక పెళ్లికి వెళితే ఏంటండి మీరు తినలేదా, ఇంకా వండుతూనే ఉన్నారంటే, నాయన మేము తిన్నాము, వచ్చే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం వంట చేస్తూనే ఉన్నాము, మేము వండుతున్నంత మాత్రాన మేము తిననట్ట కాదు కదా, మేము తిన్నాము ఇతరుల కోసం వండుతున్నాం అన్నట్టు. అట్లాగే మహానుభావులు కూడా కొన్ని సంకల్పాలు చేస్తారు, దానికి దివ్యశక్తి ఖర్చు అవుతుంది కొంత. మళ్ళీ ఆ తపస్సు ద్వారానే కదా, నిరంతరం తపస్సు చేస్తేనే ఆ యొక్క ఆ సంకల్ప శక్తి పెరుగుతుంది కదా. ఆ సంకల్ప శక్తితోటి మహత్తర కార్యాలు చేస్తుంటారు కదా. నిజంగా కూడా చేపకు నీళ్ళే స్థానము, ఎవరికి ఆత్మలో వాళ్ళకే స్థానము. ఋషులకి వాళ్ళ ఆత్మధ్యానం చేయడానికి ఇష్టపడతారు. శివుడు పరమాత్మ అయినా సాక్షాత్తు ఎల్లవేళల కైలాసంలో కళ్ళు మూసుకొనే తపస్సునే ఉంటాడు. ఋషులు మునులు చేసేది కూడా అంతా అదే, వాళ్ళకి అది సహజ స్థితి. మనమేమో ఇంకా సాధన స్థితిలో ఉన్నారండి, మేము మీకోసం వచ్చి 4 గంటలు వెయిటింగ్ చేసినామండి, ఇంకా మీరు స్వామి ధ్యానంలో ఉన్నారని అన్నారండి, ఇంకా మీరు సాధకులేనా అని తెలియని వాళ్ళు అనుకుంటారు. నాయన నేను తరించినప్పటికీ నేను లోకము చల్లగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని చేస్తున్నాము. లోకం చల్లగా ఉండుట కోసము, సంకల్ప శక్తి కోసము మహత్ కార్యాలు ఉన్నాయి నేను నెరవేర్చేటివి, ఆ సంకల్పాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నాను, లోకం కోసం చేస్తున్నాను అని అంటారు. కనుక ఆ ఋషులు
వాళ్ళకు సహజము, ధ్యానం అనేది సహజ స్థితి. వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళ స్వస్వరూపంలో ఉంటారు. మనం ఏదో సపరేట్గా ధ్యానంలో ఉన్నారు, సమాధిలో ఉన్నారని మనం చెప్పుకుంటాం. వాళ్ళకి స్వస్వరూపంలో ఉండడం, చేప నీళ్ళలో ఉండడం హాయి, ఆనందం, దాని సహజ స్థితి. ఋషులు ఎల్లవేళలా ఆత్మస్థాయిలో ఉండడం, సమాధిలో ఉండడం వాళ్ళకి అది సహజ స్థితి. స్వామీజీ, నాలుకను పూర్తిగా వెనక్కి మడిచి ఉంచవచ్చునా? అవును, ఓకే. ఎందుకంటే నాలుకని ఇప్పుడు ఫోల్డ్ చేస్తామండి, వెనక్కి లాక్కోవాలి. లాక్కొని మింగినట్టుగా వెనక్కి అనుకుంటే ఒక స్థితిలో వచ్చేసిన తర్వాత అది అలాగే ఉంటుంది. అప్పుడు నాలుకని కొండ నాలుక తగిలినప్పుడు ఆ జలజల ఒక నీటి ద్వారా అది మన లాలాజలం వస్తుంది. అది శరీరానికి కాంతినిస్తుంటుంది, ఆకలి దప్పిల్ని తగ్గించేటట్టు చేస్తుంది. శరీరంలో ఊష్ణం పెరగనియదు. ఎన్ని ప్రాణాయామాలు చేసినా కానీ అది మనకు ఊష్ణం పెరగదు. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిస్తాయి, మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎల్లవేళల నాలుకని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి క్రియాయోగి. సాధనలో మాత్రం తప్పకుండా ఉండాలి, ఎందుకంటే ఉష్ణం పెరుగుతుంది. లేకపోతే ప్రాణాయామం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎప్పుడు నాలుకని ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. అలాగే దాని వలన మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కనుక అది పూర్ణకేచరి వస్తే అద్భుతంగా సమాధి స్థితి తొందరగా కలుగుతుంది, సుష్మన యాక్టివేట్ అవుతుంది, అద్భుతము లభిస్తుంది. కానీ ప్రస్తుతము నాలుకని వీళ్ళైనంత ఫోల్డ్ చేసుకొని మింగినట్టు వెనక్కి కనుకొని ఇంకా లాగినట్టు అయితే ఒక పొజిషన్ వస్తే ఆగుతుంది, ఒక పొజిషన్ వచ్చినాక ఆగుతుంది. దాన్ని అర్ధకేచరి అంటారు. ఈ నాలుక ఎక్సర్సైజులు చేస్తే కొన్ని రోజులకి పూర్ణ నాలుక పొడుగా ఇప్పుడు ఉండే నాలుక కొద్ది ఒక ఇంచు పెరిగితే ఈ కొండ నాలుక వెనక భాగంలో కంఠ కుహరంలో తోసుకొని ఈ కొండ నాలుకని తోల్చుకొని వెళ్ళి ఆ యొక్క లోపల ముక్కురంధ్రాన్ని లాకబడితే దాన్ని పూర్ణకేచరి అంటారు. అప్పటి వరకు ఈ మనము నాలుకని ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేస్తుండాలి. 24 hours మనం భోజనం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడే నాలుకకు పని, మిగతాప్పుడు పని ఉండదు కనుక నాలుకని ఎలవేళ ఫోల్డ్ చేసుకొని ఉంటేనే ఉత్తమము. స్వామిజీ, అంతటా చాలా మంది గురువులు కలరు, కానీ నిజమైన గురువును ఎలా గుర్తించాలి? స్తోత్రీయం బ్రహ్మనిష్టంచ. గురువుకు ఒకటి ఎట్లా గురువు అంటే ఎవరంటే స్తోత్రీయం బ్రహ్మనిష్టంచ అంటారు శంకరాచార్యులు వివేక చూడమనిలో. ఎందుకంటే స్తోత్రీయుడు అంటే శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసుకోవాలి. ఏ శాస్త్రాలు, ఉపనిషత్తులని, వేదాంతాన్ని, పతంజలి సూత్రాలు, ఇటువంటి శాస్త్రాలని వాళ్ళు చదువు రాకుండా వాళ్ళ గురువుల దగ్గరనే వినాలి. కనీసం ఆ అధ్యయనం చేయాలి, చదవాలి, చక్కగా దాన్ని తెలుసుకోవాలి, దాని లోతార్థం తెలుసుకోవాలి. ఇంకా బ్రహ్మనిష్ట తపస్సు చేసి దాన్ని అనుభవం పొందాలి. ఆ శాస్త్రాల్లో ఏముంది? ఆత్మ గురించి వర్ణన ఉంది. ఆ ఆత్మని సాధన చేసి అనుభవం పొందాలి. వంట పాకం శాస్త్రం తెలుసుకున్నాము, వంట చేసుకున్నాము, తినాలి. ఇంకా ఆ శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత, గురువుల దగ్గర వినడము, చదవడం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్వయం సాధన చేసి అనుభూతి పొందాలి. అందుకనే గురువు లక్షణం ఏంటంటే స్తోత్రీయం బ్రహ్మనిష్టంచ. చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్న వాడు ఉండాలి, దాన్ని స్వయం అనుభవం సాధన చేసి స్వయం అనుభవం పొందిన వాళ్ళు ఉండాలి. శాస్త్రం చదవడం, తపస్సు చేయడం, ఈ రెండు ఉండాలి. తర్వాత నిజంగా ఆత్మజ్ఞానం కలిగిన దానికి గుర్తు ఏంటంటే ఆయనలో ఏ కోశాన కూడా స్వార్థం ఉండదు. స్వార్థం కోసం ఏ పని చేయడు. ఏది చేసినా నిస్వార్థంగా నేను ఇది ఇస్తా, నీవు ఇది ఇయ్య అంటే ఇది వ్యాపార బుద్ధి అంటారు. ఆ వ్యాపార బుద్ధి గురువుల దగ్గర ఉండదు. నిస్వార్థంగా ఇస్తాడు, నిస్వార్థంగా చేస్తాడు. కనుక ఏది శిష్యుడి నుంచి ఆశించడు, సమాజం నుంచి ఏం ఆశించడు, ఎవరి నుంచి ఏం కోరకుండా అందిస్తాడు. తనలో తాను ఉంటాడు, వ్యవహారాలు ఎక్కువ పెట్టుకోడు, రహస్యంగా ఉంటాడు, ఏకాకిగా ఉంటాడు, జనంలో ఉండడానికి ఇష్టం ఉండదు, తనలో తాను ఉంటాడు, బ్రహ్మజ్ఞానంలో ఉంటాడు, లోకానికి ఏదో చేయాలనే తపనతోటి ఉంటాడు, తనను ఆశ్రయించిన శిష్యులకు ఎంతో మేలు కూరుస్తాడు. ఇవన్నీ తెలుసుకొని దగ్గరికి చేరాలి. గుడ్డివాన్ని పట్టుకుంటే గుంతలో పడిపోతారు. కనుక ఒక ఆత్మజ్ఞాని గురువుని గుర్తించి చేరి తెలుసుకుంటే తరిస్తారు. ఏదైనా గుడ్డివాడైనా 2 కళ్ళున్న వాడి చేతి పట్టుకుంటే తరిస్తాడు. అజ్ఞాని అయినా ఒక జ్ఞాని చేతి పట్టుకుంటే తరిస్తాడు. ఒక జడమైన డబ్బలు, రైలు పెట్టెలు ఉంటాయి. ఆ రైలు పెట్టెలు అయినప్పటికీ కూడా ఇంజన్ని పట్టుకుంటే తరిస్తాయి. కనుక ఆత్మజ్ఞానిని పట్టుకోవాలి, ఆయన చెప్పినట్టు వినాలి, వారి ఆజ్ఞలో నడుచుకుంటూ వారు చెప్పిన సాధన చేస్తే తరిస్తారు. స్వామిజీ, రోజుకొకసారి ధ్యానం చేస్తే చాలదా? ఎలాంటి స్థలాల్లో ధ్యానం మంచిది? ఇంట్లో అల్లరి ఉంటే పరిస్థితి ఏంటి? అంటే ఎంత తొందరగా తరించాలని అనుకుంటే, ఇప్పుడు మనం చదువుకునే వాడు రోజంతా చదివితే ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడో ఒకసారి చదివితే ఎట్లా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు డబల్ డ్యూటీ చేస్తే డబల్ నౌకరండి. అంటే ఎంతెంత తీవ్ర సాధన చేస్తే అంత మేలు అనమాట. 2 పూటలు చేయడం మంచిది, ఇంకా 3 పూటలు చేస్తే ఇంకా ఉత్తమం. కనుక 2 పూటలైనా ఉదయం సాయంత్రాలు చేసుకోవాలి, అది నియమం. ఒకవేళ తప్పని ఎడల 1 పూట అయినా ఎక్కువ చేసుకోండి. కానీ ఇంకా వీలైనంత మనకు డ్యూటీల్లో ఆ సమయాల్లో కుదరకపోతే 2 పూటలు ప్లాన్ చేసుకోండి. మాకు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాతనే సాధన చేయండి, సాధన చేసిన తర్వాతనే భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. అట్లా ఈ విధంగా మనకు ఇంట్లోనే సాధన చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒకటి చిన్నగా ఒక మూలకు మనం ఒక రూము ఏర్పాటు చేసుకోవాలి, గది. లేదంటే ఒక 2 మూలలు ఉంటాయి కదా, ఇంకొక 2 మూలలకు కార్డ్బోర్డ్ కొట్టేసి చిన్న డోర్ పెట్టుకొని చక్కగా దాంట్లో సాధన కోసమే వినియోగించాలి. అక్కడ వెళ్ళినాకనే మనకు మనసు ప్రసన్నంగా ఈ సాధన చేయాలనే భావన కలగాలి. అక్కడ సాధనకే వినియోగించాలి.
అక్కడ ఇక్కడ ధ్యానంలో ఉన్నారు, మౌనంలో ఉన్నారు అని ఒక స్టిక్కర్ వేసుకుంటే ఇంకా ఇతరులు, పెంపుడు జంతువులు, ఫ్రెండ్స్, మిత్రులు, అలాగే ఇంట్లో వారు ఎవరు ఇబ్బంది కలిగించరు. మనం రోజు సాధన చేయగా 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 మనము చక్కగా ఒకే స్థలంలో చేస్తే ఆ స్థలం పవిత్రమైతుంటుంది. ఒకే సమయంలో చేయాలి, ఒకే స్థలంలో చేయాలి. మన ఇల్లే ఏకాంతవాసంగా చూసుకోవాలి. ఏకాంతవాసం మితాహారం బ్రహ్మచింతన దేహం ఉన్నంత వరకు విడవరాదు. ఏకాంతవాసం అంటే మనం ఏకాంతంగా మనకు అంటే ఏకాంతవాసం అంటే అరణ్యాలు కాదు, మనకు డిస్టర్బెన్స్ లేని ప్లేసు. డిస్టర్బెన్స్ లేని ప్లేస్ అంటే మనకు ఒక గది సపరేట్ ఉండాలి. లేదంటే ఒక మూల, ఇంటిలో ఒక మూలకు ఒక 2 కార్డ్బోర్డ్స్ కొట్టి అక్కడ అందులో ఒక చిన్న 4x4 ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ చిన్న ద్వారం ఏర్పాటు చేసుకొని పైన ఓపెన్ టాప్ పెట్టి చేసుకోవచ్చు. లేదంటే ప్రతి ఇంట్లో దేవుడి గది అని పెడతారు, అక్కడ మనం చేసుకోవచ్చు సాధన. చక్కగా ఆ విధంగా మనం అట్లా మనం అదే ఏకాంతవాసం, మనకు మితాహారమే తీసుకోవాలి, నిరంతర దైవ ధ్యానం చేసుకోవాలి. ఇది జీవితంలో మనిషి దేహం వదిలేంత వరకు చేయాలన్నమాట. ఇప్పుడు నిరాహార యోగులే సాధన చేస్తున్నారు, మనం ఇంకా తినేవాళ్ళం. ఎంతవరకు తింటామో అంతవరకు సాధన చేస్తూనే ఉండాలి. అట్లా కనుక ఆ విధంగా నిరంతరం మనము సాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిదండి. ఇట్లా ఈ విధంగా మనము ఈ జన్మల్నే కడతీరాలని అంత తీవ్రమైన నిష్టతోటి మనం సాధన చేసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం